ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ కంటే తీవ్రంగా కలత చెందిన మెగాస్టార్ చిరంజీవి. నటుడికి లుక్స్ పరంగా అవమానం ఎదురైతే ఆత్మవిశ్వాసం ఎంత దెబ్బతింటుందో చిరంజీవికి బాగా తెలుసు. బన్నీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపడం కోసం చిరంజీవి ఒక కీలక అడుగు. ఆ సినిమా ఓకే చేయించడమే కాకుండా గురువుల బన్నీ వెనకే ఉండి నడిపించిన చిరంజీవి. డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు ఎలా పలికించాలనే విషయాలపై బన్నీకి వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చిన మెగాస్టార్. లుక్స్ బాగోలేదని తిరస్కరించిన చోటే దేశం గర్వించే స్టార్గా అల్లు అర్జున్ను నిలబడ్డమే లక్ష్యంగా మెగాస్టార్ చిరంజీవి. నేడు గ్లోబల్ రేంజ్లో ఐకాన్ స్టార్గా రాణిస్తున్న అల్లు అర్జున్కు చేదు అనుభవం ఎదురైంది. ఓ దర్శకుడు ఓ సినిమా ఆడిషన్స్లో బన్నీ రూపాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా కలత చెందారు. తన ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గుర్తుకు రావడంతో బన్నీలో ఆత్మవిశ్వాసం నింపేందుకు హీరో ముందుకొచ్చారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఆడిషన్స్లో అవమానం, డాడీ సినిమాతో రీబూస్ట్, గంగోత్రితో మెగా సపోర్ట్. ఇక స్టోరీలోకి వెళ్తే, సినీ పరిశ్రమలో వారసత్వం అనేది కేవలం ఎంట్రీకి మాత్రమే తోడ్పడుతుంది. కానీ ఆ తర్వాత ప్రయాణంలో నిలదొక్కుకోవాలన్నా, అగ్రస్థానానికి చేరుకోవాలన్నా స్వయం కృషి, పట్టుదలతో పాటు ఎన్నో అవమానాలను తట్టుకునే గుండె ధైర్యం ఉండాలి. నేడు గ్లోబల్ స్థాయిలో ఐకాన్ స్టార్గా వెలిగిపోతున్న అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలోనూ ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆ సమయంలో ఆయన వెనుక ఒక కొండలా నిలబడి ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసి నేటి విజయానికి పునాది వేసిన వ్యక్తి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కొడుకుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలో బన్నీకి చిన్నప్పటి అనుబంధం ఏర్పడింది. హీరోగా మారాలనే బలమైన కోరికతో ఒక సాధారణ నటుళ్లాగే అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే దర్శకుడు తేజ తెరకెక్కించాలనుకున్న జయన్ సినిమా ఆడిషన్స్కు అల్లు అర్జున్ వెళ్లారు. అయితే ఆ ఆడిషన్ సమయంలో బన్నీ రూపాన్ని, లుక్స్ని ఉద్దేశించి దర్శకుడు తేజ కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ కంటే ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్రంగా కలత చెందారు. ఎందుకంటే ఆ మాటలు చిరంజీవికి తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేశాయి. నటుడిగా ఎదగడానికి తాను పడ్డ కష్టాలు, తన బాడీ షేమింగ్ రూపం పైన అప్పట్లో కొందరు చేసిన విమర్శలు మెగాస్టార్ కళ్ళ ముందు కదిలాయి. ఒక నూతన నటుడికి లుక్స్ పరంగా అవమానం ఎదురైతే ఆత్మవిశ్వాసం ఎంత దెబ్బతింటుందో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే బన్నీని ఆ మానసిక వేదన నుంచి బయటపడేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. బన్నీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపడం కోసం చిరంజీవి ఒక కీలక అడుగు వేశారు. తాను నటిస్తోన్న డాడీ సినిమాలో ఒక స్పెషల్ డాన్స్ నెంబర్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఒక ముఖ్యమైన డాన్స్ అప్రెంటిస్ పాత్రలో అల్లు అర్జున్ను నటింపజేశారు. నిజానికి ఆ పాత్రను మొదట ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ మాస్టర్ చేయాల్సి ఉంది. కానీ బన్నీలోని డాన్స్ ప్రతిభను ప్రపంచానికి చూపించి అతనికి ఇండస్ట్రీ పైన నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో చిరంజీవి ఆ పాత్రను బన్నీకి ఇప్పించారు. డాడీ సినిమాలో బన్నీ వేసిన ఆ చిన్న స్టెప్పులు, చూపించిన ఈస్ టాలీవుడ్కు ఒక కాబోయే స్టార్ను పరిచయం చేశాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ను పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేసేందుకు స్క్రిప్ట్ వేట మొదలైంది. ఆ సమయంలో ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు తన కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రంలోనే బన్నీని హీరోగా పెడితే బాగుంటుందని చిన్ని కృష్ణ సూచించగా చిరంజీవి వెంటనే రాఘవేంద్రరావు గారిని కలిసి అల్లు అర్జున్ను లాంచ్ చేయాల్సిందిగా స్వయంగా అభ్యర్థించారు. అలా గంగోత్రి ప్రాజెక్టు ఓకే అయింది. సినిమా ఓకే చేయించడమే కాకుండా గురువులాగా బన్నీ వెనకే ఉండి చిరంజీవి నడిపించారు. గంగోత్రి సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు ఎలా పలికించాలనే విషయాలపై బన్నీకి వ్యక్తిగతంగా ఎంతో శిక్షణ ఇచ్చారు. మెగాస్టార్ అందించిన ఆ ప్రోత్సాహం రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభతోడై గంగోత్రి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆడిషన్స్లో ఎదురైన ఆనాటి పరాభవాన్ని ఒక సవాల్గా తీసుకున్న అల్లు అర్జున్ చిరంజీవి ఇచ్చిన సపోర్ట్తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఆర్యతో సంచలనం క్రియేట్ చేసి ఆపై టాలీవుడ్లోనే కాకుండా మాలీవుడ్లోనూ విశేష జనవాహిని సంపాదించుకున్నారు. ఆ పట్టుదలని నేడు దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకునేలా చేసింది. నాడు లుక్స్ బాగాలేవని తిరస్కరించిన చోటే నేడు దేశం గర్వించే స్టార్గా అల్లు అర్జున్ ఎదగడం వెనుక
మెగాస్టార్ చిరంజీవి అందించిన ప్రోత్సాహం, ఆప్యాయత ఎప్పటికీ మరువలేనివి.